గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాల శుభములు తెలియజేసుకుంటుంటున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వాక్యమును చదువుకుందాం. ఇదిగో, నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదు. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. వాక్య భాగాన్ని కనుక మనం గమనించినట్లయితే, ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు నేను నీతో ఉన్నాను అని చెప్పి యాకోబుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యాకోబు తన తండ్రి ఇంటిని విడిచి వెళుతున్నప్పుడు ఒంటరితనముతో, భయముతో, దిగులుతో ఉన్న సమయంలో దేవుడు ఈ వాగ్దానమును చేస్తున్నట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా చుట్టూ ఎందరూ ఉన్నా ఒంటరితనంతో, భయముతో, దిగులుతో ఒకవేళ నీవు ఉన్నావేమో. అయితే ఈ ఉదయకాలమందు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నీతో ఉన్నాను. అంటే దేవుడు మన చుట్టూ ఎవరు ఉన్నా లేకపోయినా, మనతో ఎవరు ఉన్నా లేకపోయినా, దేవుడు మనతో ఉన్నాడన్నటువంటి విషయాన్ని ఈ ఉదయకాలమందు మనం గమనించాలి. దేవుడు మనతో ఉన్నాడు. మనము భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. రెండవదిగా చూసినట్లయితే, దేవుడు ఉండడమే కాదు, దేవుడు మనల్ని కాపాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. మనం వెళ్తున్న ప్రయాణంలో, మన చుట్టూ ఉన్నటువంటి ప్రమాదాలలో, కష్టంలో, నష్టంలో దేవుడు మనల్ని కాపాడుతూ ఆయన మనల్ని రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మనల్ని రక్షిస్తూ ముందుకు నడిపించే దేవుడుగా మన జీవితాలలో ఉంటున్నాడు. యాకోబుతో దేవుడు వాగ్దానం చేసిన రీతిగా యాకోబుకు తోడైనటువంటి దేవుడు నేడు నీకు నాకు తోడై ఉన్నాడు. అంతేకాకుండా మూడో విషయం ఏంటంటే, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. దేవుడు ఏదైనా మాట ఇచ్చాడంటే ఆ మాట తప్పక నెరవేరుస్తాడు. ఈరోజున మనుషులు మాట ఇస్తే మాట తప్పుతారేమో, కానీ దేవుడు మాట ఇస్తే మాట తప్పని వాడుగా ఉంటున్నాడు. ఉదయకాలమందు ప్రియమైనటువంటి వారలారా, దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు. దేవుడు నీ ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. భయపడవలసిన అవసరం లేదు. యాకోబుకు తోడైనటువంటి దేవుడు యాకోబుకు తోడై తను వెళ్తున్న ప్రతి ప్రయాణంలో తోడై కాపాడి నడిపించి ఆశీర్వదించిన దేవుడు ఈ దినమందు నీకు తోడై ఉండి, నాకు తోడైండి దీవించి ఆశీర్వదించి కాపాడి రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాలమందు ఈ మాట ద్వారా బలపరచబడి దేవుని అందుండి నడుచుకున్న వారమై ఉంటున్నాము. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయకాలమందు మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు. అవును ప్రభు, ఆ యాకోబు ఒంటరితనంలో, దిగులుతో, భయముతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన రోజున మీరు అతనితో వాగ్దానం చేస్తున్నారు. నేను నీతో ఉన్నాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో ఉన్నాను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువనని చెప్పేసి వాగ్దానం చేసినావు. మీ యొక్క మాటలు సజీవమైనవి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి మాటలు. తండ్రి మీకు వందనాలు. ఈ ఉదయకాలమందు ఎవరైతే ఈ మాటలు వింటున్నట్టుగా దిగులుతో, ఒంటరితనంతో, భయంతో ఉన్నట్లయితే అటు బిడ్డలు మీరు దీవించి కాపాడి రక్షించి ఆశీర్వదించగలరని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.